హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈరోజు ఈ వీడియోలో మీకు మా ఊరు దగ్గర నుంచి దగ్గరలోనే గోదావరి ఉంటుందండి. ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉండే విశేషాలు గానీ, ఈ ఊర్లన్నీ కూడా ఫ్యూచర్‌లో పోలవరం ముంపు మండలాల్లో ఉన్న ఊర్లనమాట. వాటి గురించి కూడా ఈ వీడియో మధ్యలో నేను మీకు చెప్తాను. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఊరు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇది చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగిన ఊరనమాట. సెలవుల్లోనే కాకుండా ఫెస్టివల్స్‌కి అలాంటప్పుడు వెళ్తూ, వస్తూ ఉంటాము. మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉంటారండి. మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ ఈ ఊర్లోనే ఉంటారు. కాకపోతే ఏంటంటే, మేము ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌లో ఉండాల్సొస్తుందనమాట. కానీ పల్లెటూర్లంటేనే నాకు చాలా ఇష్టమండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ విశేషాలు గానీ, పొలం దగ్గరికి గానీ, ఇవన్నీ మేము ఉన్న 2, 3 రోజులు కూడా ఇక్కడే ప్రశాంతంగా గడపాలని అనిపించేలా ఉంటుంది. ఇది మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉన్న ఊర్లనమాట. ఇవన్నీ కూడా పోలవరం ముంపు మండలాల్లో ఉన్నాయండి. అంటే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది కట్టిన తర్వాత అక్కడ నీళ్ల స్టోరేజ్‌కి ఈ ఊర్లన్నీ మునిగిపోతాయన్నమాట. యాక్చువల్‌గా ఇంతకు ముందైతే ఇది తెలంగాణలోనే ఉండేదండి. తర్వాత వీటన్నిటిని ఆంధ్రాలో కలిపారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి మా దగ్గర మండల కేంద్రమైన వేలేరుపాడనమాట. వేలేరుపాడు మండలంలో చాలా వరకి పోలవరం ముంపులోనే ఉన్న ఊర్లయితే ఉన్నాయండి. కొన్ని ఊర్లని మునగని ఊర్లని ఇంకా తీసుకోలేదు. ఇదంతా కూడా ఈ మధ్యన ఆర్&ఆర్ ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. ఫ్యూచర్‌లో ఈ ఊర్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారబోతున్నాయి. నిజమేనండి. ఈ ఊర్లో ఇంకా ఎవ్వరు ఉండరు ఫ్యూచర్‌లో. అంటే రాబోయే 2, 3 సంవత్సరాల్లో ఇంకా ఈ ఊర్లలో జనాలనేదే ఉండరనమాట. గవర్నమెంట్ వీళ్ళందరినీ ఖాళీ చేపిచ్చేసి ఇక్కడి నుంచి వేరే చోటకనేది వీళ్ళకి ఇల్లులు గానీ, పొలాలకి పొలం గానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కనుమరుగైపోతున్న ఈ ఊర్లన్నిటిని ఎందుకో నా ఛానల్‌లో నేను చూపించాలనుకున్నానండి. చిన్నప్పటి నుంచి మేమంతా ఇవన్నీ తిరిగిన ప్రదేశాలు గానీ, మేము చదువుకున్న స్కూల్‌లు గానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఇల్లులు గానీ చెప్పాలంటే మా ఊరు కూడా మునిగిపోతుంది. కాకపోతే ఏంటంటే, మా ఊరు కొంచెం గోదావరికి దూరంలో ఉండడం వల్ల కొన్ని అంటే కొంత కన్‌స్ట్రక్షన్ జరిగిన తర్వాత మా ఊరనేది ఉంటుందా? లేదా? అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ మాది కూడా ముంపులోకే ఉంది. ఎలా అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం కొంతవరకు ముంపులోకి తీసుకున్నారనమాట. 42 అంటే 42 అడుగుల లెక్క కాంటూర్ లెవెల్ అని ఉంటుంది. అక్కడి వరకు ఫస్ట్ ముంపులోకి తీసుకున్నారు. 47 అడుగుల వరకు ఉన్నదైతే గనక మా ఏరియా ఉంది. ఇదంతా కూడా స్కూల్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ పిల్లలు క్రికెట్ అన్నీ ఆడుకోవడానికి ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ స్టేడియం అంటారండి దీన్ని. అంటే ఈ గ్రౌండ్‌కి ఎన్టీఆర్ స్టేడియం అని పేరనమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు స్కూల్స్ కానీ, విలేజెస్ కానీ క్రికెట్ టోర్నమెంట్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా పొలాలండి. లాస్ట్ టైము నేను పెట్టిన వీడియోలో ఈ బ్రిడ్జ్ వరకు వచ్చి మేము వెనక్కెళ్ళిపోయాము. అంటే అప్పుడు వర్షానికి గోదావరి రావడం వల్ల ఈ ఊర్లనేవి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి వెనక్కెళ్ళిపోయాము. ఆ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇక్కడ నుంచి ముందుకు రావడానికనేది ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇది గోదావరిలోనే కలుస్తుందండి ఈ వాగు కూడా. కానీ ఇది చిన్న చిన్న అడవుల్లో నుంచి చిన్న చిన్న నదులన్నీ లాంటివి కలిసి ఈ వాగులాగా ఏర్పడుతుందనమాట. వాగులన్నీ కలిసి ఒక పెద్ద వాగులాగా తయారయ్యి ఇవన్నీ గోదావరిలో కలుస్తాయన్నమాట. నేను చెప్పడంలో ఏవైనా పొరపాట్లు దొర్లుంటే గనక నన్ను క్షమించండి. నాకున్న పరిజ్ఞానం వరకి నేను మీకు వివరించడానికైతే అంటే మేము పుట్టిన ప్రదేశాలు గాని, పుట్టి పెరిగిన ఊర్లు ఎలా ఉంటాయో ఏంటో అనేది నా ఛానెల్‌లో నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి నాకొక చిన్న అవకాశంగా దీన్ని భావిస్తూ ఇవన్నీ కూడా నేను నా ఛానెల్‌లో నేను చూపిస్తున్నాను. పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. మాకైతే చిన్నప్పటి నుంచి తాటాకు ఇళ్లలో ఉండి గేదెలు, పాలు, వ్యవసాయం వీటిలోనే ఉన్నాము. ఒక్కసారిగా సిటీలో ఉండి జాబులు చేసినా కూడా ఎందుకో వాటన్నిటిని చూస్తే నాకు ఎందుకనో అవినాభావ సంబంధం చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మిర్చి పొలాలనమాటండి. ఇంత అందమైన పొలాలు గాని, ప్రదేశాలు గాని, ఇల్లులు గాని అన్నీ నీట మునిగిపోతాయన్నమాట గోదావరి రాగానే. వర్షాకాలంలో జూన్, జూలై నెలలో
గోదావరి ఎప్పుడైతే వస్తుందో ఈ పంట పొలాలన్నీ మునిగిపోతాయండి. చెప్పాలంటే రైతులు పంట వేసిన తర్వాత మునిగిపోతే మాత్రం చాలా నష్టపోతారు. ఎందుకంటే వాటికి దుక్కి దున్ని నెక్స్ట్ ఆ పంట ఏదైతే ఉందో మిరప చాలా రకాల పంటలేస్తారండి. కంది, మిరప, అపరాలైతే ఏవైతే ఉంటాయో శనగలు, పుల్ల శనగలు, నెక్స్ట్ జనుములు, మినుము, పెసర అన్నీ పండుతాయన్నమాట ఇక్కడ. ఎక్కువ అపరాలనేవి పండి ఇక్కడి నుంచి గుంటూరుకి గాని, తాడేపల్లిగూడెం గాని ఎళ్తాయండి. మిరపకాయలన్నీ కూడా గుంటూరు యార్డ్‌కి ఎళ్తాయన్నమాట. గుంటూరు, వరంగల్‌కి. ఇప్పుడు ఒక అంటే మా ఊరు నుంచి 7 కిలోమీటర్స్‌లో అయితే ఈ ఊరుంటుంది. ఈ ఊరి పేరు రుద్రమకోట అండి. రుద్రమ్మ పరిపాలించినప్పుడు ఇక్కడికి వచ్చి రుద్రమదేవి ఇక్కడ సేద తీరేవాళ్ళంట. ఆ ఆనవాళ్ళు కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. పురావస్తు శాఖ వాళ్ళు ఎప్పుడైతే పోలవరం ముంపు మండలాల్లో ఈ ఊరినైతే తీసుకున్నారో, అప్పుడు అక్కడ నుంచి పురావస్తు శాఖ తవ్వకాలకు సంబంధించిన వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి, వాటన్నిటిని అంటే అప్పుడు రుద్రమదేవి పరిపాలించినప్పుడు కొంతమంది ఇక్కడ ఉండి చనిపోయిన వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళ సమాధులు గాని, ఆహ్, వాడిన కత్తులు, డాలు ఇలాంటివన్నీ కూడా పురావస్తు శాఖ వాళ్ళకి దొరకడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి వాటన్నిటిని కూడా రాజమండ్రిలో ఒక మ్యూజియం అనేది ఏర్పాటు చేశారండి. ఆ మ్యూజియంలో పోలవరం ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్న పురాతనమైన ఆలయాలు గాని, విగ్రహాలు గాని, లేదా అరుదుగా ఉన్న ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అక్కడ మ్యూజియంలో అనేది గవర్నమెంట్ వాళ్ళు భద్రపరుస్తున్నారనమాట. ఇదంతా కూడా పొగాకండి. అంటే మనకి సిగరెట్లు ఇవన్నీ తయారు చేయడానికి పొగాకు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎక్కువగా పండుతుంది. బేరన పొగాకు పండుతుంది. నాటు పొగాకు పండుతుంది. ఇప్పుడు మీరు చూసేది బేరన పొగాకనమాట. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా బేరనే పండేదంటండి. బేరన పొలాలు ఎలా అంటే వాటిని సిగరెట్లు తయారు చేయడానికి ఎక్కువగా వాడతారంట. నాటు పొగాకనేది చుట్టలు తయారు చేయడానికి వాడతారంటండి. ఇదంతా కూడా పత్తి అనమాట. మా దగ్గరేంటంటే వరితో పాటు వాణిజ్య పంటలు, వ్యవసాయ పంటలు అంటే ఆహార పంటలంటారు కదా! వాణిజ్య పంటలనేవేంటంటే అపరాలు ఇలాంటివన్నీ వాణిజ్య పంటల కిందకొస్తాయి. మినుములు, కందులు, పెసలు ఇవన్నీ. ఆహార పంటలు కూడా చెప్పాలంటే వరి ఇలాంటివి కూడా ఎక్కువగా పండుతాయన్నమాట. మిరప అండ్ పత్తి ఇలాంటివి పొగాకు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా పండుతాయి. చూస్తున్నారు కదా! ఇవన్నీ తాటాకిల్లులే. నేను నా వీడియోలో అంటే నా ఛానెల్‌లో పోస్ట్ చేసే వీడియోలు మా ఊర్లో ఉన్న తాటాకిల్లులు చాలా వరకు ఉన్నాయండి. చెప్పాలంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఎళ్ళిపోతారేమో కాబట్టి పెద్దిల్లులు కట్టినా గవర్నమెంట్ పంపించేసేటప్పుడు మళ్ళీ ఆ డబ్బులు కూడా వేస్ట్ కదా! అందుకనే ఎవరికి వాళ్ళు ఉన్నంతలో సర్దుకొని ఉంటున్నారనమాట. చూసారు కదా! ఊళ్ళలో అందరికీ కూడా ఇలా తడికెలు ఇప్పటికి కూడా వెదురు బొంగులతో తయారు చేసిన తడికెలే వాడతారనమాట. అవి ఒక 2 ఇయర్స్ అలా ఉంటాయి. మళ్ళీ పాడైపోతాయి. కొత్తవి పెడతారు. కొన్ని చోట్లేంటంటే ఇంకా బ్లూ కలర్‌లో ఉండే రేకనేది కాంపౌండ్‌లాగా కట్టిచ్చేసుకుంటున్నారు. అంటే ప్రహరీ ఇలాంటివి కట్టినా కూడా ఫ్యూచర్‌లో ఎళ్ళిపోవాలంటే పెట్టిన ప్రతి పైసా ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం చేసి గాని, లేదంటే వ్యవసాయ ఆధారిత పనులకు వెళ్లి సంపాదించిన ప్రతి పైసా కూడా కష్టపడి దాచుకున్నవే కదండీ! వాటిని ఒక ఇల్లు కట్టుకున్నారు అంటే గనక మళ్ళీ అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటే వదిలేయాలి కదా! అందుకనే చాలా వరకు అనేది ఇంకా ఇల్లులనేది కట్టడానికనేది ఆపేశారు. చాలా వరకు రేకులిల్లులు, తాటాకిల్లులే ఉంటాయండి. ఆ మెమోరీస్ అన్నీ కూడా నా ఛానెల్‌లో ఉండడానికే నేను కొంతవరకు ఆ వీడియోలన్నిటిని ఆహ్, మేమంతా ఇక్కడ ఉండి చేసిన మెమోరీస్ అన్నిటిని కూడా నా ఛానెల్‌లో నేను పోస్ట్ చేసుకోవాలనుకునే ఈ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు పుట్టి పెరిగిన ఊళ్ళు వాళ్ళకే గొప్ప. ఆహ్, అది నాకు మా ఊరు నాకే గొప్ప. అందుకనే నేను నా ఛానెల్‌లో పోస్ట్ చేయాలనుకుని చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి ఊర్లు చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరూ అన్ని ఊర్లని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయలేరు కదా! నాకెందుకో మా దగ్గర ఉన్న ప్రదేశాలన్నీ నేను వెళ్ళినప్పుడు వాటన్నిటిని చూపించాలనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఈ ఊరి పేరే రుద్రమ్మకోట అండి. రుద్రమదేవి ఓరుగల్లును అక్కడ ఉన్నప్పుడు ఈ ఊరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో ఉండేవాళ్ళంట. ఇక్కడ ఒక కోట కూడా ఉండేదంటండి రుద్రమదేవి పరిపాలించిన టైంలో.
ఆమె గాని, వాళ్ళ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉండడానికి రాతి కట్టడాలు లాంటి గోడలతో ఇలాంటివి కొన్నుంటాయి. బట్ వాటన్నిటిని కాలక్రమేణా చాలామంది అంటే జనాలు పెరుగుతూ ఉంటే ఇల్లులు కడుతూ ఉంటారు కదా! అప్పుడు చాలా వరకు తీసేశారంటండి. ఆ కోటలు అలాంటివన్నీ ఇంకా చాలా వరకు కనుమరుగైపోయినియి. ప్రస్తుతానికైతే ఇలాంటి రాతి గోడలు, రాళ్ళతో కట్టినవి అంటే పురాతనంగా కట్టినవి అవే ఉన్నాయండి. పురావస్తు శాఖ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంతవరకు ఇలాంటి వాటినే వాళ్ళు తవ్వి వాళ్ళకి ఏవైతే దొరికినా అక్కడ నుంచి అంటే రుద్రమదేవి ఇక్కడ ఉన్నారు అని నిరూపించడానికి తగిన ఉంటాయి కదా ఆధారాలు. వాటన్నిటిని సేకరించుకొని వాళ్ళ మ్యూజియంలో అనేది పెట్టారనమాట. ఆహ్, చాలా చాలా బావుంటాయండి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే మా ప్రదేశాలన్నీ కూడా. నేను ప్రతిసారి మా ఊరు వెళ్ళినప్పుడు గోదావరి దగ్గరలో ఉన్న ఏవైతే ఉంటాయో విశేషాలు అవన్నీ కూడా నా ఛానల్‌లో నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఊరైతే మా చిన్నప్పటి నుంచి అవతల ఒడ్డు కూనవరం అని ఉంటుంది. ఆ ఊరు దాటి ఇంకా మేము మా చుట్టాలిళ్ళకి వెళ్ళాలంటే చిన్నప్పుడు బస్సులవి లేనప్పుడు మా ఊరు నుంచి ఈ 7 కిలోమీటర్లు ఈ ఊరు నడిచొచ్చి పడవ దాటి ఆ ఊరు వెళ్లి చుట్టాలిళ్ళకి ఎళ్ళేవాళ్ళం. నాకు చిన్నప్పటి నుండి చాలా గుర్తనమాట. నెక్స్ట్ ఈ మనం గోదావరి ఒడ్డుకు వెళ్ళడానికి ఈ మెట్ల దారనేది ఇలా ఉందండి. చెప్పాలంటే జూన్ నెలలో మొన్న వరదలొచ్చినాయి కదా! జూన్, జూలైలో. అప్పుడు ఇదంతా కూడా ఒండ్రనేది ఏసేసింది. ఆహ్, మళ్ళీ తర్వాత మెల్లమెల్లగా అదే పోతూ ఉంటుంది కదండీ! ఇంకా కొత్తగా అనేది కట్టించడానికైతే అవ్వదు. ప్రతి సంవత్సరం ఇలా చూస్తున్నారు కదా! నల్లరేగడనేది పొలాల మీదకి మనకి గోదావరొచ్చినప్పుడు ఒండ్రు పోస్తూ ఉంటుంది. దానివల్ల పొలాలు ఇంకా సారవంతమైతాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రమకోట గోదావరి నామ ఉండే రేవండి. ఇక్కడి నుంచి లాంచీలో గాని, నామలో గాని ఎళ్తారనమాట. పొద్దున్నే మేము 6కి, 6:30కి అలా ఎళ్ళాము. సరదాగా గోదావరి మీద అవతల గట్టు వరకు ఎళ్లి, అక్కడ అవన్నీ చూసి మళ్ళీ ఇవతలకొచ్చామనమాట. మేము వెళ్ళేసరికి పడవ దాటడానికి అవతలకి వెళ్ళే వాళ్ళైతే ఇంకా రాలేదు. మేము 7:00కి అలా పడవ స్టార్ట్ చేస్తారంటండి. అంటే ఇక్కడ నార్మల్‌గా అయితే ఇది దాటాలి అంటే గనక దాటిన తర్వాత అటునుంచి భద్రాచలం అనేదొస్తుంది. ఈ ఊరు దాటితే. అంటే ఈ పడవ దాటి గోదావరి మీద నుంచి వెళ్తే అవతల నుంచి భద్రాచలం గాని, రాజమండ్రి కూడా వెళ్ళొచ్చనమాట. ఆ విశేషాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. మేము మా పడవ ప్రయాణం ఎలా సాగింది, ఏంటి, అవతల ఏమేమి విశేషాలున్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ దీని తర్వాత వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న వీడియో ఏం కాదు. చెప్పాలంటే లెంతీ వీడియోనే. బట్ నేను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నయి చెప్పాలంటే టైం పడుతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.